ఈ విషయం గురించి నేనొక పుస్తకం రాశాను. Wisdom Bridge. 'ద విజ్డమ్ బ్రిడ్జ్' అంటే తెలుగులో 'వివేక వారధి'. కుటుంబ జీవితం గురించి రాయాలనే ఆలోచన 2012వ సంవత్సరంలో నాకు కలిగింది. పిల్లల్ని పెంచడం, తల్లిదండ్రుల, తాతయ్యలు, నానమ్మ, అమ్మమ్మల పాత్ర గురించి, ఇంకా సమాజంలోని ఇతర స్నేహితుల పాత్ర గురించి రాయడం జరిగింది. నా స్నేహితుల్లో ఒకరి అమ్మాయి నేను చెన్నైలో ఉన్నప్పుడు నన్ను కలవడానికి వచ్చింది. నేను తనను, "అమ్మాయి, నీవు ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు?" అని అడిగాను. ఆ అమ్మాయికి అప్పటికి 26 లేక 27 సంవత్సరాలు ఉండవచ్చు. "నీవు పెళ్లి చేసుకోవడానికి ఇది సరైన సమయం" అన్నాను. ఆమె, "అంకుల్, నేను 32, 33 సంవత్సరాల వయస్సు వచ్చాక పెళ్లి చేసుకుంటాను" అన్నది. మంచిది. నేనప్పుడు ఆమెను తరువాతి ప్రశ్న, "నీవు మీ కుటుంబంలో ఎవరిని ఎక్కువగా ఇష్టపడతావు?" అని అడిగాను. ఆమె, "మా నాన్నమ్మను" అని చెప్పింది. వెంటనే నేను తర్వాత ప్రశ్న అడిగాను. "మరి నీవు పిల్లల్ని పొందేసరికి వారికి తాత, నానమ్మలు మిగిలి ఉంటారా?" Not calculating, I say. When you marry at 33, "నీవు 33 సంవత్సరాలకు పెళ్లి చేసుకుంటావు. భగవంతుడు కరుణిస్తే బహుశా నీకు పిల్లలు కలిగేసరికి 34, 35 సంవత్సరాలు వస్తాయి. నీవింకా ఆలస్యం చేస్తే నీకు నీ స్వంత బిడ్డలు ఉండకపోవచ్చు కూడా. అప్పుడు ఇతరుల బిడ్డలను దత్తత తీసుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. ఎవరి జీవితంలోనైనా తాతయ్య, నానమ్మలు చాలా ముఖ్యమైనవారు. పిల్లలే తల్లిదండ్రులతో కలిసి జీవించడం లేదు అంటున్నారు. తాతయ్య, నానమ్మల విషయం ఇక చెప్పేదేముంది? ఇంకొక ఉదాహరణ నేను ఆమెతో పంచుకున్నది ఏమిటంటే, తాతయ్య, నానమ్మ లేనప్పుడు మాటలతో చెప్పకుండానే వారందించే ఈ వివేకం, సక్రమంగా ఎలా కూర్చోవాలి, ఎలా భుజించాలి, ఎలా మాట్లాడాలి, ఏ విధంగా ప్రవర్తించాలి, ఇలాంటివేమీ వారు నేర్చుకోలేరు. be you a family from Jainism, మీ కుటుంబ or Sikh, నేపథ్యం or జైన్, Muslim, సిక్, or ముస్లిం Hinduism, like లేక హిందూ ఏదైనా కావచ్చు. కొన్ని సాంప్రదాయాలు, ఆచారాలు వాళ్ళు పిల్లలకు అందిస్తారు. ఈ క్రమశిక్షణ నేర్చుకోవడం ఆగిపోతుంది. వారు మన మనసును క్రమశిక్షణలో పెడతారు. ఉద్దేశ్యం ఒక్కటే, భగవత్ సాక్షాత్కారం. disciplines are various. That's okay. క్రమశిక్షణ, భగవత్ సాక్షాత్కారం వేరువేరు. ఏం పర్వాలేదు. మనం అన్నిటినీ గౌరవిస్తాం. దీనికి ఉదాహరణ అమెజాన్ అడవులు. చాలామంది యువత అడవులను వదిలి పెద్ద పెద్ద నగరాలకు తరలిపోతున్నారు. Jungle is villages are left behind only by the old people. ఈ గ్రామాలన్నీ వృద్ధులతో మిగిలిపోతున్నాయి. ఈ పెద్దవాళ్ళు వాళ్ళ తల్లిదండ్రుల నుండి, తాత ముత్తాతల నుండి అందుకున్న జ్ఞానాన్ని కలిగి ఉంటారు. In the absence of youngsters in a village, how can they transfer that knowledge? ఈ గ్రామాల్లో యువత లేకపోతే వారు ఏ విధంగా ఆ జ్ఞానాన్ని అందించగలరు? అసాధ్యం. మానవాళి అంతా కూడా తీవ్రమైన ప్రమాదం వైపు అడుగులు వేస్తోందని నేను భావిస్తున్నాను. What is not passed on from one ఒక తరం generation to నుండి next? వేరొక తరానికి అందించబడని ఏదైనా కానీ సంపూర్ణంగా కోల్పోవడం జరుగుతుంది. దానికి సంబంధించిన జాడ కూడా తెలియకుండా పోతుంది.